ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. అతడు నీటి కాలువ యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండెను. ప్రియమైన బిడ్డలారా, మన ముందు చెట్లు కనబడతా ఉన్నాయి. ఈ చెట్లు ఫలిస్తూ ఉన్నాయి, పూలు పూసాయి. రేపటి రోజున ఈ పువ్వు కాస్త పిందెగా మారుతుంది, పిందె కాస్త కాయగా మారుతుంది. ఫలము అంటే అభివృద్ధి చెందుతూ ఉందని అర్థం, అంటే ఫలిస్తూ ఉందని అర్థం. అయితే ఇక్కడ దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అతడు నీటి కాలువ యోరున నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండెను. ఒక చెట్టు ఆకువాడకం ఎప్పుడు ఉంటుందంటే నీటి కాలువ యోరున ఉన్నప్పుడు మాత్రమే. అలాగే ఒక మనుషుడు కూడా ఎప్పుడు ఫలిస్తూ ఉండేది ఎప్పుడయ్యా అంటే, దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే అభివృద్ధి పొందుతూ ఉంటారో, దేవుని మాట ఎప్పుడైతే వినడం ప్రారంభిస్తూ ఉంటారో, అప్పుడు ఒక మనుషుడు అభివృద్ధి పొందుతాడు. ఎప్పుడైతే దేవుని మాట వినటానికి మనం సిద్ధపడతామో అప్పుడు మనం ఫలిస్తాం. దేవుని మాట వినకపోతే ఫలించం. ఈ మొక్క కింద వచ్చే నీళ్లను తీసుకోవడం ద్వారా అది సమృద్ధి అనే పంటను ఇస్తూ ఉంది. అదే రీతిగా మనం కూడా దేవుని వాక్యాన్ని మనం తీసుకోవడం ద్వారా మనం ఫలిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, నాలో ఫలించని ప్రతి తీగను తీసి పారవేయబడును. ఫలించు తీగ ప్రతిదీ ఫలించులాగున, మరి ఎక్కువగా ఫలించులాగున పనికి మాలిన తీగలన్నీ పారవేయబడతాయి, అగ్నిలో పారవేయబడతాయి, తగలబెట్టబడతాయి అనే మాట ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడు ఒక మనిషిని భూమి మీదకి పంపించిందే ఫలించడానికి. మనం ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు. మనం ఎప్పుడైతే ఫలిస్తామో దేవుడు ఆనందిస్తాడు. ఈ రోజున ఈ మాటల ద్వారా మనం అందరం ఫలించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. తప్పక మనం అందరం ఫలించే వారిగా ఉందాం, దేవునిలో అభివృద్ధి పొందే వారిగా ఉందాం. దేవుని వాక్యానికి లోబడు, తప్పక నువ్వు ఫలిస్తావు. దేవుడి ఈ మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాల ప్రభువా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ ఫలించాలి అని మీరు కోరుకుంటున్నారు. అట్టి రీతిగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఆ రీతిగా జీవించుదురు కాక. మీరు కృపచేత నింపండి, బలపరిచి పరచమని. అయా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే వీడియోని తప్పక లైక్ చేయండి, అనేకులకి వీడియోని షేర్ చేయండి. కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.